హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి కూలీ మూవీ నుంచి ఒక సాంగ్ తీసుకొని ఈ లిరికల్ వీడియో చేశాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియోలో కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ డేమో చూడండి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో కూడా పెడతాను. మీకు వీలుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొచ్చు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో ఈ వీడియోకి మీకు ఒకటే ఫోటో కాబట్టి ఒకటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే ఇప్పుడు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ ఎక్కడ తెలుసుగా టెలిగ్రామ్ ఉంది, లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ వీడియోకి మీకు ఒకటే ఫోటో కాబట్టి ఒకటే ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి. ఓకేనా? ఇలానే చేసుకోండి. తర్వాత కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను. 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా? ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. తర్వాత కెమెరా హైడ్ చేసేయండి. ఇక్కడ కన్ను సింబల్ ఉంది కదా, కన్ను బొమ్మ. ఈ కన్ను బొమ్మ మీద క్లిక్ చేసి మీకు హైడ్ అయిపోతుంది. ఓకేనా? హైడ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఈ ఫోటో డిలీట్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ సింబల్ మీడియా మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో బిట్ మార్క్ ఉంటుంది, ఆ బిట్ మార్క్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఈ ఫోటోని సైడ్కి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, రెక్టాంగిల్ కిందికి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి మీ 2 ఫింగర్స్ తోటి ఇలా పెద్ద చేసుకోండి. ఇలా సెంటర్లో పెట్టుకొని ఇలా పెద్ద చేసి పెట్టుకోండి మధ్యలో. ఓకేనా? నెక్స్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో సాచురేషన్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? సాచురేషన్ వైబ్రేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ సాచురేషన్ -100 పెట్టేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో మళ్ళీ ఎక్స్పోజర్ అని సెర్చ్ చేయండి. ఎక్స్పోజర్ యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోజర్ ఓపెన్ చేసి గామా మీద క్లిక్ చేసి గామాని తగ్గించుకోండి. ఇలా ఒక 800 ఇలా 500 మరి ఓవర్ వద్దు, కొంచెం ఇలా తగ్గించుకోండి. ఇప్పుడు చూసుకొని ఇలా బ్లాక్ అండ్ వైట్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకేనా? అంటే డార్క్గా. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు కెమెరా హైడ్ చేసేసేయండి. చూసుకోండి ఇలా ఉంటుంది. XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను. అండ్ ఇక్కడ మధ్యలో ఒక పార్టికల్ వీడియో ఉంటుంది, అంటే ఒక వీడియో ఉంది. సో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. బెలూన్స్లా ఉంటుంది. ఓకేనా? పేపర్ టైప్ ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. ఎలా రీప్లేస్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి 3 సెకండ్స్ ఉంటుంది. ఓకేనా? మీరు యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుంటే రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఇలానే రీప్లేస్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ కూడా ఇలానే రీప్లేస్ చేసుకోండి. XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా, ప్రాజెక్ట్ ఇన్పుట్ అనే వాళ్ళ కోసం కాదు. XML యూజ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకేనా? డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని రీప్లేస్ చేసుకోండి ఇలానే. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.